రాత్రి కురిసిన భారీ వర్షానికి కరీంనగర్ జలమయమైంది. నాలాలు పొంగడంతో ఇళ్లలోకి మురుగునీరు వచ్చి చేరింది. మంకమ్మ తోటలో రోడ్లు బురదమయంగా మారాయి. స్మార్ట్ సిటీ పనులు పూర్తి కాకపోవడంతో సమస్యలు ఎదురవుతున్నాయని స్థానికులు అంటున్నారు. వర్షం వస్తే అష్టకష్టాలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్లోని ముంపు కాలనీలో పరిస్థితులపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమణ అందిస్తారు. కరీంనగర్ పేరుకే స్మార్ట్ సిటీ తప్ప పైన పటారం లోన లొటారం అన్న చందంగా తయారైంది పరిస్థితి. నిన్న రాత్రి ఒకరోజు కురిసిన వర్షానికే మొత్తంగా మనం చూడవచ్చు. ఇక్కడ లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. ఇళ్లలోకి పెద్ద ఎత్తున నీళ్లు వచ్చాయి. ఈ ప్రాంతం అంతా కూడా పెద్ద ఎత్తున హాస్టల్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఉమెన్స్ హాస్టల్స్ ఉన్నాయి, బాయ్స్ హాస్టల్స్ ఉన్నాయి. వాళ్ళంతా కూడా ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నారు. లోపల నుంచి నీళ్లు తీసే ప్రక్రియ కూడా మనకు చూడవచ్చు. రోడ్లపైన మొత్తం బురదమయం అయిపోయిన పరిస్థితి. తో పాటు కార్పొరేటర్ జితేందర్ నారు అసలు వారు ఏం చేశారు, ముఖ్యంగా దీనికి సంబంధించి రిప్రజెంటేషన్ ఇచ్చారా, ఏం జరిగిందో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది, మీరు రిప్రజెంటేట్ చేయలే, మీరే కార్పొరేటర్గా ఉన్నారు కదా. ఈసారి ఏం జరిగిందంటే ఆ స్మార్ట్ సిటీ పనులు చేసుకుంటూ వచ్చేవారికి 8 ఫీట్ల లోతుతో తీసుకొని వచ్చారు. తీసుకొచ్చి వాణికేతన్ దగ్గరికి ఏం చేశారంటే దీన్ని పాత డ్రైన్ కలిపేశారు. ఆ 8 ఫీట్లు ఉన్నది తీసుకొచ్చి మీరు 4 ఫీట్ల లోతు కలిపితే నీళ్లు ఎట్లా పోతాయి, ఎట్లా పోతాయి, మొత్తం దాన్ని రివర్స్గా మొత్తం కూడా వాటర్ వెనకకి దాన్ని మొత్తం వెనకకెళ్ళి వాటర్ నింపుకుంటూ వచ్చి డ్రైన్లు నిండుకుంటూ వచ్చి ఇళ్ళకి వచ్చేసి ఈ గల్లీ మొత్తం ఇది లోతట్టు ప్రాంతం. ఇది ఇవాళ డ్రైన్ టేకప్ చేయకపోవట్ల నిన్న అవస్థ చూడాలి. రాత్రి 12 గంటలకు మేము వచ్చినప్పుడైతే ఇళ్ళల్లో టీవీ స్టాండ్ దాకా మోకాల వరకు నీళ్ళు దాకా మొత్తం నీళ్ళు ఉన్నాయి. బియ్యం కానీ వాళ్ళ వార్డ్రోబ్స్ కానీ వాళ్ళ కన్ఫెక్షనరీ అన్నిటికన్నీ తడిచిపోయినాయి. ఇక్కడ స్థానికులు కూడా ఉన్నారు, వారితో మాట్లాడడం. సార్, రాత్రి ఏం జరిగింది వాస్తవంగా? ఎప్పుడు ఇదే పరిస్థితి ఉంటుందా మీకు ప్రతి వానాకాలంలో? ప్రతి వర్షాకాలం కూడా కొంత ఉంటుంది, కానీ ఈ స్మార్ట్ సిటీ వర్క్లో భాగం అయిన తర్వాత నుంచి ప్రతి చిన్న వర్షానికి కూడా కునుకు లేకుండా బతుకుతున్నాం. ఒక్కొక్కరు ఏడవాల్సిన పరిస్థితి ఉన్నది తప్పించి ఎన్నడూ కూడా సంతోషంగా ఉండలేదు. ఊరంతా స్మార్ట్ సిటీ అయిపోయి ఊరంతా మంచి మంచి రోడ్లు అయినాయి. మా సంధిలో మాత్రం ఇంతవరకు రోడ్లు కాలేదు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కాలేదు. వెనక మోరిని మాత్రం చాలా అధ్వాన్నంగా ఉండి చాలా కష్టాలు ఎదుర్కొంటున్నాం. హార్ట్ ఆఫ్ సిటీ కరీంనగర్ నడిబొడ్డున ఈ ప్రాంతం ఉంది. కానీ ఇది ప్రతిసారి చినుకు పడితే చిత్తడి అన్న చందంగా లోతట్టు ప్రాంతంగా జలమయంగా మారుతున్న పరిస్థితుల్లో రాత్రిపూట ఖచ్చితంగా వీళ్ళందరికీ నిద్రలేని జాగారాలు ప్రతి వానాకాలం ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉందని చెప్పేసి వాళ్ళంతా చెప్తున్నారు. కెమెరా పర్సన్ సతీష్తో రమణ, సాక్షి టీవీ, కరీంనగర్.